ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం మరియు బలహీనతతో బాధపడుతున్నారా? మనుషులు చేయలేని కార్యాలను దేవుడు చేయగలడని నమ్మండి. ఆయన స్వస్థపరచు యెహోవా. ఈ రోజు ఈ శక్తివంతమైన ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా దేవుని అద్భుత స్వస్థతను మీ శరీరంలో అనుభవిస్తారు. పూర్ణ విశ్వాసంతో మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, స్వస్థపరచు యెహోవా రాఫా నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాను. దేవా, మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను అని నేను నమ్ముతున్నాను. ఈ క్షణాన అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసం మీ కనికరాన్ని వేడుకుంటున్నాను. ప్రభువా, నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవమును ఇప్పుడే మీ రక్తముతో తాకండి. వ్యాధిని కలిగించే ప్రతి క్రిమిని, బలహీనపరిచే ప్రతి శక్తిని యేసు నామములో గద్దిస్తున్నాను. మీ గాయపడిన హస్తాలతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. అనారోగ్యం వల్ల కలిగే భయమును, ఆందోళనను తీసివేయండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగెను అన్న వాగ్దానముపై నిలిచే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. దేవా, వైద్యులకు అందని వ్యాధులను కూడా నయము చేయగల శక్తి మీకే ఉంది. క్యాన్సర్, షుగర్, బీపీ మరియు దీర్ఘకాలిక నొప్పుల నుండి మీ బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఎముకలకు సత్తువను, కండరాలకు బలమును, రక్తానికి పవిత్రతను దయచేయండి. ఉదయమున లేచినప్పుడు నూతన బలంతో, ఉత్సాహంతో మీ సాక్షులుగా నిలబడేలా సహాయం చేయండి. ప్రభువా, మీ స్వస్థత హస్తం ఇప్పుడే ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిపై దిగివస్తున్నందుకు వందనాలు. మీ అద్భుత కార్యాన్ని నమ్మి స్తుతిస్తున్నాము. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అన్న దేవుని వాగ్దానాన్ని నమ్మండి. మీ శరీరంలో కలుగుతున్న మార్పులను విశ్వాసంతో స్వీకరించండి. ఈ ప్రార్థన మీకు దీవెనకరంగా ఉంటే ఇతరులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.